చిత్తూరు జిల్లా పలమనేరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. లారీని కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు. మృతులను బెంగళూరుకు చెందిన రాజాజీ నగర్ వారిగా గుర్తించారు. మృతుల్లో 3 మహిళలు 2 పురుషులు ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా జరిగింది ఈ ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జు అయిపోయింది. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. రైట్, ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, విజువల్స్లో చూస్తున్నాం మనం, ఇది ఆగి ఉన్న లారీ కాదు, అది మూమెంట్లో కూడా ఉన్నట్టుగా విజువల్స్లో తెలుస్తోంది. అయితే కారు వెనక నుంచి ఢీ కొట్టడంతో అంత స్పీడ్గా మూవ్ అయ్యే అవకాశం ఉండదు. సో పోలీసులు ఏం చెప్తున్నారు? సో ఎవరిది తప్పిదం? ఎప్పుడు ఏ సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద యొక్క జాతీయ రహదారిపై జరిగినటువంటి యొక్క ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 5గురు కర్ణాటక వాసులు చనిపోవడం జరిగింది. ఉదయం ఏదైతే 9:45 సమయంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్లుగా ప్రాథమికంగా సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆధారంగా బట్టి తెలుస్తోంది. ఈ యొక్క మృతులంతా కూడా బెంగళూరు నగరానికి సంబంధించి రాజాజీ నగర్ చెందినటువంటి వారిగా గుర్తించారు. వీరిలో మోహన్ దాసు, ఏదైతే నాగరాజారావు, కుసుమ, పూజ, జయంతి, మొత్తం 5గురు మృతులు అంతా కూడా బెంగళూరు నగరంలో రాజాజీ నగర్కి చెందిన వారిగా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వీరంతా కూడా తెల్లవారుజామున బయలుదేరి ఇటు చిత్తూరు జిల్లా మీదుగా ఇటు తిరుమలకు రావాల్సి ఉంది. అనుకోని విధంగా అతివేగంగా యొక్క కారు నడపడంతో ముందు వెళ్తున్నటువంటి లారీని బలంగా ఢీకొట్టారు. లారీ మూమెంట్లో ఉండగానే వెనుక వైపు నుంచి ఢీకొట్టినటువంటి యొక్క కారు ముందు వెళ్తున్నటువంటి లారీ ఈడ్చుకుంటూ పోయింది. అదే దృశ్యాలు సీసీ కెమెరాలు కూడా చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ముందు వెళ్తున్నటువంటి లారీని బలంగా ఢీకొట్టడంతోనే డ్రైవర్ అతివేగం కారణంగానే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి ప్రాథమికంగా ఒక అంచనాకు అయితే పోలీసులు రావడం జరిగింది. అదే దృశ్యాలు సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయ్యాయి. అతివేగమే ఈ యొక్క ప్రమాదానికి కారణంగా తెలుస్తూ ఉంది. మృతులకు సంబంధించిన బంధువులకు ఇప్పటికే పోలీసులు సమాచారం అందించారు. వారి యొక్క డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అనుకోని విధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉండగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడం ఒకంత విషాద ఘటనగా ఈ యొక్క ఘటన చెప్పుకోవచ్చు. All right, Murthy, thanks for the inputs.